నిన్న రాత్రి దిల్ రాజు గారు అలాగే ఆయన తమ్ముడైన శిరీష్ గారు గేమ్ చేంజర్ సినిమా పైన అలాగే రామ్ చరణ్ గారి పైన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారాయి. ముందుగా శిరీష్ గారు ఏమన్నారంటే, గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆ సినిమాలో హీరో అయిన రామ్ చరణ్ గారు కావచ్చు, లేకపోతే ఆ సినిమా డైరెక్టర్ అయిన శంకర్ గారు కావచ్చు, ఏ మాత్రం హెల్ప్ అయితే చేయలేదంట. అలాగే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారని కూడా వాళ్ళైతే అడగలేదని శిరీష్ గారు అయితే నిన్న కామెంట్ అయితే చేశాడు. ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే అసలు నచ్చలేదన్నమాట. డైరెక్టర్ శంకర్ గారి గురించి అయితే పక్కన పెట్టండి, ఎందుకంటే ఆయన అందరినీ కలిసి తెలిసే ముంచేశాడు కాబట్టి. అక్కడ ఇండియన్ 2 ప్రొడ్యూసర్లనే ముంచేశాడు, ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్లనే ముంచేశాడు, హీరోను కూడా అట్ ద సేమ్ టైం ముంచేశాడు అనమాట. ఇంకా రామ్ చరణ్ గారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే, రామ్ చరణ్ గారు నిజంగా ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించకుండా ఉండే మనిషి అయితే ఒకే ఒక పాయింట్ చెప్తా, గుర్తు పెట్టుకోండి. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ గారు చేయాల్సిన సినిమా గేమ్ చేంజర్. యాక్చువల్ గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు 1.5 year లో ఈ సినిమాని కంప్లీట్ చేసుకునే ప్లానింగ్ లో వీళ్ళైతే దిగారనమాట. ఇదే ప్లానింగ్ మీద వాళ్ళైతే సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. తీరా సినిమా షూటింగ్ కొద్దిగా జరిగిన తర్వాత ఈ సినిమా డైరెక్టర్ అయిన శంకర్ గారు గేమ్ చేంజర్ సినిమాని అయితే వదిలేసి ఇండియన్ 2 సినిమాని కంప్లీట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. మీరు ఇక్కడ సరిగ్గా గమనించండి. ఇదే రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ గురించి గనక ఆలోచించకుండా ఉంటే డైరెక్టర్ శంకర్ గారు వెళ్ళిపోయినప్పుడే పెద్ద సినిమాని అయితే రామ్ చరణ్ గారు అయితే స్టార్ట్ చేసుకునేవాడు. అప్పుడు శంకర్ గారు గేమ్ చేంజర్ సినిమాని వదిలేసినప్పుడే రామ్ చరణ్ గారు కూడా వదిలేసి తన నెక్స్ట్ సినిమా అయిన పెద్ద సినిమా గురించి రెడీ అయ్యి ఉంటే పెద్ద సినిమా ఈ పాటగా అయితే రిలీజ్ అయిపోయేది. గేమ్ చేంజర్ సినిమా ఇంకా షూటింగ్ కూడా అయ్యేది కాదు. ఎందుకంటే మీరు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ గారి లుక్స్ చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి లుక్స్ చూసుకున్నా, 2 సినిమాల్లో కూడా ఫుల్ కాంట్రాక్ట్ గా అయితే ఉంటాయి. ఆ పెద్ద సినిమా లుక్ మేక్ ఓవర్ కే మినిమం 4 months అయితే పట్టింది అనమాట రామ్ చరణ్ గారికి. ఇప్పుడు ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పెద్ద సినిమా షూటింగ్ లో గనక రామ్ చరణ్ గారు జాయిన్ అయి ఉంటే, ఒకవేళ అక్కడ శంకర్ గారు ఇండియన్ 2 సినిమా పూర్తి చేసుకుని గేమ్ చేంజర్ కోసం తిరిగి వచ్చినా సరే పెద్ద సినిమాలో ఆల్రెడీ రామ్ చరణ్ గారు జాయిన్ అయిపోయి ఉంటారు కాబట్టి ఆ లుక్ తో ఒక్క రోజు కూడా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చేసే అవకాశం అయితే రామ్ చరణ్ గారికి అయితే వచ్చేది కాదు. ఎప్పటికీ కూడా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ అయితే ఇంత కూడా పూర్తి అయ్యేది కాదు. సేమ్ ఇదే పని గనక రామ్ చరణ్ గారు శంకర్ గారు ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి వెళ్ళిపోయినప్పుడు చేసుంటే, నిజం చెప్తున్నా, దిల్ రాజు గారు కావచ్చు, లేకపోతే ఆయన బ్యానర్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా నష్టపోయే వాళ్ళు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట. కానీ ఆ పని రామ్ చరణ్ గారు అయితే చేయలేదు. డైరెక్టర్ వేరే సినిమా షూటింగ్ కి వెళ్ళిపోయినప్పటికీ ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి గేమ్ చేంజర్ సినిమాని పూర్తి చేసిన తర్వాతే పెద్ద సినిమా షూటింగ్ అయితే రామ్ చరణ్ గారు అయితే వెళ్లారు. నిజంగా ప్రొడ్యూసర్ గురించి ఆలోచించిన వాడైతే RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఒకే సినిమాకి 4 సంవత్సరాలు అయితే ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు ఇలా అందరితో మాటలు పడేవాడు కూడా కాదు. ఈ విధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయంట. అవేంటంటే, గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన రోజే HD ప్రింట్ అయితే బయటికి అయితే వచ్చేసింది. దానిపై దిల్ రాజు గారి టీము తీసుకున్న యాక్షన్ ఏంటని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా మన ఏపీ తెలంగాణలో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో కనీసం 2 రోజుల ముందు కూడా ఎందుకు ఓపెన్ చేయలేదని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 10th సినిమా రిలీజ్ కదా, 9th చాలా మేజర్ సెంటర్ లో సినిమా టికెట్స్ అయితే ఎందుకు ఓపెన్ చేశారని వాళ్ళైతే అడుగుతున్నారు. ఇంకా US లో గనక చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమాకి చాలా అంటే చాలా వరస్ట్ రిలీజ్ అయితే దొరికిందని అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన సరైన స్క్రీన్లు గేమ్ చేంజర్ సినిమాకి అయితే ముందుగా బుకింగ్స్ అయితే ఓపెన్ చేయలేదని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. దానిపై సినిమా టీము, ప్రొడ్యూసర్ టీం, ప్రొడక్షన్ టీం ఏదైతే ఉందో అది అసలు ఎందుకు స్పందించలేదని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. ఇంకా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అప్డేట్ కావచ్చు, టేజర్ అప్డేట్ కావచ్చు, లేకపోతే సాంగ్స్ అప్డేట్ కావచ్చు, ప్రతి అప్డేట్ కోసం ఫ్యాన్స్ అయితే లిటరల్ గా చెప్పాలంటే ట్విట్టర్ లో అడుక్కున్నారని చెప్పాలి. కనీసం అప్పుడు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంత రెస్పాన్స్ కూడా రాలేదు. అలా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని ఈ రోజున ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. ఎలా ఇవన్నీ చూసుకుంటే గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా ఓపెనింగ్స్ అయితే వచ్చేవి కదా అని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. కనీసం రిలీజ్ ముందు మినిమం ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఇప్పుడు లాస్ వచ్చిన తర్వాత మొత్తం హీరో మీద తోసేయటం ఏంటని
ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. ఒక పక్క శిరీష్ గారి కామెంట్స్ కి ఫ్యాన్స్ అయితే ఈ విధంగా జవాబు అయితే ఇచ్చారు. ఇంకొక పక్క దిల్ రాజు గారు ఏమని కామెంట్స్ చేశారంటే, ఈ ఇయర్ వాళ్ళకి చిన్న లోటు అయితే ఉందంట, అది గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ అంట. రామ్ చరణ్ గారితో సూపర్ హిట్ ఫిల్మ్ తీయలేకపోయాం అనే గిల్ట్ అయితే దిల్ రాజు గారికి అయితే ఉందంట. త్వరలోనే రామ్ చరణ్ గారితో ఒక సూపర్ హిట్ ఫిల్మ్ తీసే ప్లానింగ్ లో వాళ్ళైతే ఉన్నారంట. దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంట. త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా ఇస్తామని ఆయన అయితే చెప్పాడు. మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, నిజంగానే రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచించిన హీరో అయితే సేమ్ అదే గేమ్ చేంజర్ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు వెంటనే రామ్ చరణ్ గారితో ఇంకొక సినిమా తీసి సూపర్ హిట్ ఇస్తామని ఇలా స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాడా? పైగా ఆయన రామ్ చరణ్ గారికి హిట్ ఇవ్వలేకపోయాం అనే గిల్ట్ కూడా ఉందని ఆయన అయితే స్టేజ్ మీద నుంచుని అయితే చెప్పాడు. ఇక్కడే అర్థం చేసుకోండి తప్పు ఎక్కడి నుంచి జరిగిందో. ఈ విధంగా శిరీష్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటర్ గా దిల్ రాజు గారి కామెంట్స్ ఉన్నాయని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్ లో ఇంకోసారి రామ్ చరణ్ గారు అయితే సినిమా అయితే చేయకూడదని వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా అటు నుంచి ఇటు కామెంట్స్, ఇటు నుంచి ఫ్యాన్స్ కౌంటర్స్, ఈ విధంగా అయితే ఉందన్నమాట రచ్చ. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.